వీవర్స్ కాలనీ ఎంటీఎంసీ హై స్కూల్లో జాతీయ అంధత్వం మరియు దృష్టిలోపం నియంత్రణ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఇందిరానగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యాన విద్యార్థులకు నిర్వహించిన నేత్ర వైద్య శిబిరంలో అర్హులైన విద్యార్థులకు శుక్రవారం ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. గత ఏడాది నవంబర్లో హై స్కూల్లో 825 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించగా 75 మంది విద్యార్థులకు కంటి చూపు మందగించినట్లు గుర్తించారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యూపీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనూష, డాక్టర్ సుభద్ర, డాక్టర్ ప్రసన్న, డాక్టర్ నితీష్, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్ శివరామకృష్ణ, హెచ్ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అండర్ నేషనల్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ ప్రోగ్రామ్ కింద ప్రతి ఇయర్ మన హై స్కూల్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఐ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఒక పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్స్ వస్తారనమాట. సో వాళ్ళ ఆధ్వర్యంలో అందరికీ ఇక్కడ టోటల్గా ఒక 850 స్టూడెంట్స్ దాకా ఉన్నారు. వాళ్ళందరికీ చేసిన వాళ్ళలో ఒక 75 మందికి విజువల్ ఎక్విటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సైట్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళందరికీ కూడా మన గవర్నమెంట్ తరపున ఈ ఫ్రీగా ఈ కళ్ళజోళ్ళు అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథులుగా మనకి మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇబ్రహీం సార్, తర్వాత వచ్చేసరికి కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాస్ సార్ వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా ఇదిగా దీన్ని స్టార్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఉచితమైన ఈ కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరిగింది. సో ఇది పేరెంట్స్ కూడా గుర్తుపెట్టుకొని మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏదైనా జరిగినప్పుడు మీరు కూడా ఎంకరేజ్ చేసి పిల్లలకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ మంగళగిరిలో చాలా ఉన్నాయి, 9 హాస్పిటల్స్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అక్కడ తీసుకొచ్చి డాక్టర్ యొక్క సలహాతో మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కొని మందులు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. అండ్ దీనికి ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి అధ్యక్షత వహించిన ఈ ప్రిన్సిపల్ వీవర్స్ కాలనీ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మంగళగిరి వీవర్స్ కాలనీలోని మరి స్కూల్లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి మరి సహకారంతో, ఆదేశాలతో మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అనేకమైన సంస్కరణలతో, అనేకమైన టెక్నాలజీతో మరి నారా లోకేష్ గారి సహకారంతో ముందుకు వెళుతుంది. మరి ఈ స్కూల్లో మరి మన వీవర్స్ కాలనీ మరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ గారు అయినటువంటి మరి అనూష మేడం గారి సహకారంతో, అలాగే డాక్టర్ గారు వెంకటేశ్వర గారి సహకారంతో, అలాగే కంటి డాక్టర్ గారు ఉమామహేశ్వరరావు గారి సహకారంతో, మరి ఎయిమ్స్ డాక్టర్ సహకారంతో మరి ఈ రోజున ఈ స్కూల్లో పిల్లలందరికీ కూడా కంటి పరీక్ష నిర్వహించి వారిలో మరి చిన్న చిన్న లోపాలు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా మరి వాళ్ళ డాక్టర్ గారి సహకారంతో మరి వాళ్ళందరికీ కూడా మమ్మల్ని పిలిచి మన మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మరి ఇబ్రహీం గారు, అలాగే కాపు కార్పొరేషన్ డైరెక్టర్ నన్ను పిలిచి మరి వారు మమ్మల్ని ఆహ్వానించి పిల్లలందరికీ కూడా మరి కళ్ళజోళ్ళ పంపిణీ మరి ఇవాళ జరుగుతుంది. మరి ఇవాళ ఈ నియోజకవర్గంలో మరి అనేకమైన మరి మరి పురోగతి, అనేక రకమైన సంస్కరణలు ఈ మరి 170 నియోజకవర్గాల్లో కంటే మన మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారి సహకారంతో మరి అనేక విద్య, ఉద్యోగ మరి ఆరోగ్యపరమైన విధానాల్లో ముందుకు వెళుతుంది. నమస్కారం. ప్రత్యేకంగా అనూష మేడం గారికి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర గారికి, మరి పిహెచ్ మరి ఉమామహేశ్వరరావు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నారా లోకేష్ గారు, మన శాసనసభ్యులు, మంత్రివర్యులు ప్రతిష్టాకరమైనటువంటి విద్యా విధానంలో మార్పు చేస్తున్న సందర్భాల్లో అనూష మేడం గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ స్కూలే కాకుండా అన్ని స్కూల్స్లో కూడా పిల్లలందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కంటి పరీక్షలు ఇదే విధంగా ఉచితంగా ఇస్తున్నటువంటి కళ్ళజోడు పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా పిల్లలందరూ కూడా నారా లోకేష్ గారి తరఫున మరి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ